మాజీ కెప్టెన్స్ లోంచి ఒక బెస్ట్ కెప్టెన్, ఒక వర్స్ట్ కెప్టెన్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకైతే ఆర్యన్న దాంట్లో అయితే ఘోరంగా ఇబ్బందిగా ఫీల్ అయినా, ఫ్రాంక్లీ స్పీకింగ్. టార్చర్ అది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఒక చేంజ్ ఓవర్ అయితే నా కెప్టెన్సీలో స్ట్రిక్ట్ గా ఉండే, ఎవరి స్పేస్ కూడా వాళ్ళకు ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి పనిష్మెంట్ స్టార్ట్ చేసింది సోయల్ గాడు. ఆడిండ్రా ఇక్కడ ఒకరికి టూ పార్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం డెఫినెట్లీ లక్కే. దాని ముందు చాలా కష్టపడ్డా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇంట్లోకి వెళ్ళిపోవడం వాజ్ వెరీ బిగ్గెస్ట్ థింగ్. అది నిజమా? అది నీ దృష్టిలో నువ్వు కష్టపడ్డావు. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ప్రక్రియ నాకు పడ్డది అది, నువ్వు వెళ్తే నీకు తెలుస్తుంది. అట్లా ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా నీకు తెలుసు అది రెడ్ జోన్ అని. ఈ పిచ్చాషల్లో వేయొద్దంటున్నా. ఎటో పోతుంది ఇది, అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు.